ఉప్పు వేసుకొని చేపలు మంచిగా కడుక్కోండి, నీసు వాసన పోయేటట్టు. కడుక్కున్న చేపల్ని ఒక ప్లేట్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండుకోండి. నిమ్మకాయ చెక్క పిండకుండా అయిపోతే కొంచెం పసుపు వేసేసుకోండి. తర్వాత మీ నోటికి తగిలినట్టు ఉప్పు వేసేసుకోండి. తర్వాత ముక్కల్ని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న చేప ముక్కల్ని ఒక 17 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. నిమ్మరసం వాటికి బాగా పట్టాలి కదా. ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకొని ఎల్లిపాయ ముద్ద, మిర్చి, ఉల్లిగడ్డలు వేసేసుకొని కొంచెం గోలనివ్వండి. గోలిన తర్వాత కొంచెం అల్లం వేసుకోండి. అల్లం కొంచెం గోలగానే ఉల్లిగడ్డ, కొబ్బరి, వేయించుకున్న మెంతులు, జీలకర్ర పేస్ట్ దాంట్లో వేసేసుకోండి. అది కొంచెం గోలిన తర్వాత పసుపు, కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసేసి కలుపుకోండి. కొంచెం అది దగ్గర పడ్డ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పీసులు దాంట్లో వేసేసుకోండి. 10 మినిట్స్ తర్వాత పీసులని రివర్స్ దింపేసుకోండి. ఊరిన నిమ్మరసాన్ని దాంట్లో వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత